నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. దేశంలో దశాబ్దాల కాలంగా అంతర్గత భద్రతకు పెను సవాల్గా మారిన మావోయిజాన్ని పూర్తిగా అణచివేసినట్టు చాటి చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. మార్చి 31 తర్వాత ఏ రోజైనా అత్యంత ప్రతిష్టాత్మకంగా మావోయిస్ట్ ముక్త్ భారత్ సభను నిర్వహించాలని కేంద్ర హోంశాఖ అనుకుంటోంది. సభకు ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని చూస్తుంది. ఈ భారీ బహిరంగ సభ ద్వారా భారత్ సాధించిన ఈ చారిత్రక విజయాన్ని అంతర్జాతీయ సమాజానికి వివరించడమే లక్ష్యంగా మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఈ సభలో ఇప్పటి వరకు లొంగిపోయిన సుమారు 3,000 మంది మాజీ మావోయిస్టులను, ప్రభుత్వానికి వారు అప్పగించిన వేలాది అత్యాధునిక ఆయుధాలను అంతర్జాతీయ మీడియా ప్రతినిధుల సమక్షంలో ప్రదర్శనకు ఉంచాలని కేంద్రం భావిస్తుంది. ఈ కార్యక్రమాన్ని దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించాలా, లేక మావోయిస్టులకు కంచుకోటగా ఉండి ప్రస్తుతం ప్రశాంతంగా మారిన ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ లేదా బస్తర్ హెడ్ క్వార్టర్ అయిన జగదల్పూర్లో నిర్వహించాలా అనే అంశంపై కసరత్తు జరుగుతోంది. ఇక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో రచించిన కఠిన వ్యూహాలు మావోయిస్టు మూలాలను దెబ్బతీశాయి. 2024 జనవరిలో ఆపరేషన్ కగార్ ప్రారంభించినప్పుడు 2025 చివరికల్లా బస్తర్, ప్రత్యేకించి అబూజ్మడ్ ప్రాంతాల నుండి మావోయిస్టులను పారదోలాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో ఈ గడువును 2026 మార్చి 31 వరకు పొడిగించారు. 2025 మే నాటికి మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి బసవరాజ్తో పాటు పలువురు కేంద్ర కమిటీ సభ్యులు, కీలక కమాండర్లు, భద్రతా బలగాల దాడుల్లో మరణాలు, అలాగే లొంగుబాటు జరిగిన పరిస్థితుల్లో మావోయిస్టు ముక్త్ బస్తార్ కాస్త మావోయిస్టు ముక్త్ భారత్గా మారింది. ఆపరేషన్ కగార్లో భాగంగా ఆ తర్వాత భద్రతా బలగాలు తమ కూంబింగ్ను, చుట్టువేత దాడులను మరింత తీవ్రతరం చేసి విజయాలు సాధించాయి. ఈ మార్చి 12 నాటి లెక్కల ప్రకారం మావోయిస్టు పార్టీ నిర్మాణాలు, సైనిక విభాగాలు దాదాపుగా తుడిచిపెట్టుకుపోయాయి. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర, రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీల సభ్యులు, బెటాలియన్, కంపెనీ, ప్లాటూన్ కమాండర్లు అనేక మంది మరణించడమో లేక లొంగిపోవడమో జరిగింది. ఇక గతంలో 2009లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ వామపక్ష తీవ్రవాదాన్ని దేశ భద్రతకు అతిపెద్ద ముప్పుగా అభివర్ణించారు. ఆ సమయంలో నిర్వహించిన ఆపరేషన్ గ్రీన్ హంట్ వంటివి ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. అయితే కాంగ్రెస్ హయాంలో సాధ్యం కాని పనిని తాము సాధించామని చెప్పుకోవడం బీజేపీకి ఇప్పుడు రాజకీయంగా కలిసొచ్చే అంశం. ఇప్పటి వరకు లొంగుబాటు కార్యక్రమాలన్నీ ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డీజీపీలు, కింది స్థాయి అధికారుల సమక్షంలోనే జరిగాయి. ఆ క్రెడిట్ అంతా రాష్ట్రాలకే దక్కింది. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో, లేదంటే హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో దేశ స్థాయిలో ఈ భారీ కార్యక్రమం నిర్వహించడం ద్వారా అంతర్గత భద్రతా విషయంలో కేంద్రం సాధించిన విజయాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పాలని మోడీ ప్రభుత్వం చూస్తుంది. ఆపరేషన్ కగార్లో భాగంగా అయితే మాత్రం కొంతకాలంగా ఇటు మావోయిస్టు రహిత భారతే లక్ష్యంగా, ఇటు కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం టార్గెట్గా పెట్టుకుంది. కీలక నేతలు ఎవరైతే ఉన్నారో ఇటు ఎదురు కాల్పులో చాలామంది కూడా ఎన్కౌంటర్ గురయ్యారు. దీంతో మావోయిస్టు పార్టీకి తీరని దెబ్బ తగిలింది. ఒకవైపు అరెస్టుల పర్వం, మరోవైపు భారీ స్థాయిలో కూడా పార్టీకి సంబంధించిన కీలక నేతలు, అన్ని రకాల కమిటీల సభ్యులు కూడా వందలాది మంది కూడా ఇటు సరెండర్ కావడంతో ఇటు పార్టీ భవిష్యత్తు పైనే కూడా ఒక నీలి నీడలు కమ్ముకున్నాయి. ఒకప్పుడు ఎంతో బలమైన పార్టీ, చాలా ప్రభావం చూపింది. ప్రభుత్వాలకు సమాంతరంగా కూడా ఈ పార్టీ కార్యక్రమాలు నడిపాయి. కానీ కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం ఆపరేషన్ కగార్ చేపట్టి ఫస్ట్ బస్తార్ని తీసుకుంది. అంటే బస్తర్లో ఇక్కడ మావోయిస్టు ముక్త్ బస్తర్ తీసుకున్నది. కానీ పరిస్థితుల ప్రభావం, అలాగే అంచనాలకు, అలాగే కేంద్ర ప్రభుత్వ సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మావోయిస్టు రహిత భారత్ ఇది సాధ్యమవుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీ, కేంద్ర బలము, మావోయిస్టు పార్టీలో ఉన్న సమస్యలు, అక్కడ ఉన్న అంతర్గత సమస్యలు, అలాగే ఆ బలాలు లెక్కలు కనుక చూస్తే మాత్రం కేంద్ర ప్రభుత్వం ఇక ఈ ముక్త్ భారత్ సాధ్యమే, ఎలాగైనా ఇక మావోయిస్టు పార్టీ సంబంధించిన ఏదైనా అంటే దానికి సంబంధించిన ఇక అన్ని రకాల శక్తుల్ని, అన్ని రకాల పరిస్థితుల్ని కూడా మొత్తం కూడా ధ్వంసం చేసి, అన్ని రకాలుగా కూడా మొత్తం విఫలం చేసేలాగా చేసి అసలు మావోయిస్టు పార్టీ అనేదే లేదు, అసలు మావోయిస్టులు అనేదే లేదు అని ఒక మెసేజ్ అయితే మాత్రం అందరికీ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఒక లక్ష్యంగా పెట్టుకుంది.
ఇక మార్చి 31 2024 అయితే మాత్రం ప్రధానంగా టార్గెట్గా పెట్టుకుంది. ఎలాగో ఈ లోపే అయిపోవాలి టాస్క్ అనే దానిపైన ఒక పర్ఫెక్ట్ ఒక వ్యూహాత్మకంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అయితే మాత్రం ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ తగ్గట్టే మొత్తం కేంద్ర బలగాలు అన్ని రకాలుగా అంటే కేంద్ర ప్రభుత్వానికి ఉన్న బలాన్నంతా కూడా ఉపయోగించి ఒక పెద్ద టాస్క్నే చేశారు. ఈ టాస్క్లో భాగంగా మావోయిస్టు పార్టీ కీలక నేతలందరూ కూడా చాలామంది ఈ మధ్యకాలంలో లొంగుబాట్లు జరిగాయి, ఇటు అరెస్టులు జరిగాయి, ఇటు ఎదురు కాల్పులో భాగంగా భారీ స్థాయిలో ఎన్కౌంటర్లో చాలామంది పార్టీకి సంబంధించిన కీలక నేతలందరూ కూడా మొత్తం కూడా ఇటు మరణాలు జరిగాయి. ఇది ఇక పార్టీకి కోలుకొని దెబ్బ తగిలింది. ఎప్పుడు లేని విధంగా మావోయిస్ట్ పార్టీ ఈరోజు బలహీనంగా మారింది. కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని క్రెడిట్గా తీసుకోవాలని చూస్తుంది. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కొన్ని చాలా రకాల ఆపరేషన్లు కూడా చేసింది. ప్రధానంగా ప్రధానమంత్రి అప్పుడు ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో మాత్రం ఆపరేషన్ గ్రీన్ హంట్ కూడా తీసుకొచ్చింది. ఈ గ్రీన్ హంట్లో భాగంగా ఏదైతే తీవ్రవాదులు అంటే వామపక్ష తీవ్రవాదులు అనే పదాన్ని ఉపయోగించి ఇక ఎట్టి పరిస్థితులను ఉపేక్షించము, ఇది దేశ భద్రతకే ప్రభావం అలాగే ప్రమాదం అంటూ చెప్పి ఈ ఆపరేషన్ తీసుకొచ్చినప్పుడు కూడా కగార్ స్థాయిలో అయితే జరగలేదు. ఎంత చేసినప్పుడు కూడా ఒక స్థాయి తర్వాత కూడా ఈ మావోయిజాన్ని అలాగే మావోయిస్టు పార్టీ ప్రభావాన్ని అప్పుడు గ్రీన్ హంట్ కానీ తగ్గించలేకపోయాయి. ఇక దీన్ని నడుస్తూ వస్తుంది, ప్రభుత్వాలు మారుతూ వస్తున్నాయి. ఇక ఈ మధ్యకాలంలో మాత్రం 2024 తర్వాత అప్పటి నుండి జరుగుతున్నప్పటికీ కూడా 2024 తర్వాత మాత్రం కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం దీన్ని సీరియస్గా తీసుకుంది. ఒక పెద్ద టాస్క్గా తీసుకుని ఎలాగైనా అక్కడ ఆ అడవుల్లో మాత్రం ఇక పట్టు సాధించాలి. రకరకాల ప్రయోగాలు ప్రచారాలు కూడా చేసింది. అభివృద్ధికి ఆటంకంగా ఉన్నారు, ఇటు హాస్పిటల్ నిర్మించడానికి అడ్డుగా ఉన్నారు, రోడ్లను నిర్మించడానికి అడ్డుగా ఉన్నారు, విద్యార్థులకు పాఠశాలలకు దూరం చేస్తున్నారు. ఇలా రకరకాల ప్రచారాలు కూడా చేసి అలాగే ఆరోపణలు కూడా చేయడం. ఇదే సందర్భంలో బల ప్రదర్శనక లక్ష్యంగా ఇటు ప్రజా మద్దతు కూడా ఇటు తెచ్చుకొని కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం ముందడుగేసే ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఇక దాదాపు ఒక మహా అంటే ఒక 2 వారాలు ఉన్నది ఈ టాస్క్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఆ లోపు అయిపోతుందో లేదో పక్క పెడితే మాత్రం మావోయిస్టు పార్టీకి సంబంధించిన అసలైన బలాన్ని తగ్గించే ప్రయత్నం చేసింది. దాదాపు ఇక పార్టీ నిర్మాణం ఒక ధ్వంసమయ్యేలాగా పార్టీ అసలు లేదు, పార్టీ పట్ల కోలుకోలేదన్న ఒక కార్యక్రమాలు అయితే మాత్రం కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. దీన్ని ఇక 31 తర్వాత ఇక కగార్ సక్సెస్ అయిందని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రచారాస్త్రంగా వాడుకోవడానికి సిద్ధమవుతుంది. ఇది ఒక బహిరంగ సభ పెడితే ఎలా ఉంటుంది, భారీ స్థాయిలో పెడితే బాగుంటుందని కూడా ఇటు కేంద్రం యోచిస్తుంది. ఎప్పుడైనా ఎక్కడైనా ఈ సభ నిర్వహించడానికి ప్లాన్ చేస్తుంది. ఎందుకు సభ నిర్వహించాలంటే మాత్రం ఇంత పెద్ద ఎత్తున ఇటు ఆపరేషన్ కగార్ ప్రారంభించింది. దీంతో ఒక కేంద్రం అనుకున్న లక్ష్యం దాదాపు నెరవేరినట్టు కూడా తాజా పరిస్థితులు చూస్తే అర్థమవుతుంది. దీన్నే ఒక సభ రూపంలో మొత్తం కూడా అంటే ఎంతమంది అయితే లొంగిపోయారో దాదాపు వేలాది మంది లొంగిపోయారు. మనకు అందుతున్న లెక్కల ప్రకారం మాత్రం 3000 మంది అని తెలుస్తుంది. ఈ 3000 మందిని సుమారు అక్కడ ఒక సభలో ప్రదర్శించేసి మరోవైపు వాళ్ళు లొంగిపోయిన సందర్భంలో వాళ్ళు ఇచ్చిన ఆయుధాలను కూడా ప్రదర్శించి ఈ దేశంలో ఇక మావోయిస్టులు లేరు, మావోయిస్టు పార్టీ ప్రభావం లేదు, అందరూ కూడా లొంగిపోయారు, భారత్ ఇక మావోయిస్టు రహిత భారత్గా మేము మార్చామని ఒక పెద్ద సందేశాన్ని ప్రధానమంత్రి మోడీ లేకపోతే అమిత్ షా ఆధ్వర్యంలో ఒక సభ నిర్వహించాలని కూడా చూస్తుంది. ఆ సభ మరి ఛత్తీస్గఢ్లో పెడదామా లేకపోతే ఢిల్లీ పెడదామా అనేది కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే దేశ రాజధానిలో పెడితే ఎట్లా ఉంటుంది అనే దానిపైన నడుస్తుంది. కాదు ఢిల్లీలో బదులు ఛత్తీస్గఢ్లో పెడితే ఇంకా అక్కడ బాగుంటుంది. ఎందుకంటే ఛత్తీస్గఢే అత్యంత మావోయిస్టు ప్రభావమైన ప్రాంతం. అలాంటి ప్రాంతంలో మేము ఇప్పుడు మావోయిస్టులు లేరు అనే ఒక మెసేజ్ను దేశవ్యాప్తంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా మీడియా కూడా చెప్పే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అడుగులేస్తుంది. చూడాలి మరి అనుకున్న లక్ష్యం ప్రకారం మరి పూర్తి స్థాయిలో మార్చి 31 లోపు ఆపరేషన్ కగార్ పూర్తవుతుందా లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతుందా అని ఒక క్వశ్చన్ ఉంటే ఆ తర్వాత మాత్రం ఒక భారీ బహిరంగ సభ నిర్వహించడానికి ప్లాన్ చేస్తుంది. చూడాలి మరి అనుకున్నట్టుగా సభ చేస్తుందా, మళ్ళీ ఆ సభ ద్వారా ఏమైనా రాజకీయంగా మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే చాలా మరి వెనక్కి తగ్గే అవకాశం ఉందని మాత్రం అప్పుడున్న పరిస్థితులను బట్టి అయితే చూస్తే అర్థమవుతుంది. కానీ ఇప్పటికీ అందుతున్న సమాచారం ప్రకారం అయితే మాత్రం ఆపరేషన్ కగార్లో భాగంగా మేము మావోయిస్టు ముక్త్ భారత్ చేశాము, దానిలో భాగంగా భారీ బహిరంగ సభ నిర్వహించాము. తద్వారా ఈ దేశంలో మావోయిస్టులు లేరన్న ఒక మెసేజ్ను పెద్ద ఎత్తున చర్చ జరిగేలాగా కాంగ్రెస్ సాధించలేదు, మేము సాధించామని చెప్పుకోవడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి త్వరలో దానికి సంబంధించిన డేట్ అనౌన్స్ అయ్యే అవకాశం ఉంది. దానికి సంబంధించిన అప్డేట్స్ అయితే మాత్రం త్వరలో మనం చూసే అవకాశం ఉంది.